Hello all, welcome to my channel. Today in this video we are going to know what we have to do on account of readiness program for class 6. మన క్లాస్ 6 సంబంధించి రెడీనెస్లో భాగంగా ఇంగ్లీష్కి సంబంధించి ఏమేమి చేయాలో ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ఈ షెడ్యూల్ అనేది టైం టేబుల్ అనేది కొంచెం మనకు లేట్గా వచ్చిన ఒక వీక్ డేస్ గడిచినప్పటికీ కూడా మనం డే 1 డే 2 అనేది ఎలా చేయాలో మీకు ఆల్రెడీ పెట్టి ఉన్నాను. ఇప్పుడు డే 3కి సంబంధించి మనం ఏం చేయాలి, అలాగే డే 3, 4 అనేది కలిపి మీరు ఒకే సెషన్లో కంప్లీట్ చేసుకుంటే ఒక 2 రోజుల్లో మీరు 30 డేస్ ప్లాన్లో ఒక స్ట్రీమ్లోకి ఒక పద్ధతిలోకి వచ్చేస్తారు. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఈ వీడియోలో మై హోమ్ గురించి చెప్తున్నాం. హోమ్ గురించి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి, హోమ్లో ఎవరుంటారు, హోమ్లో థింగ్స్ ఏంటి, ఆబ్జెక్ట్స్ ఏంటి, ఇలాంటి వాళ్ళ పిల్లలకి మనం పరిచయం చేయాలి. ఇలా పరిచయం చేసిన టీచర్ హ్యాస్ టు పోజ్ సమ్ క్వశ్చన్స్ టు కలెక్ట్ ఆన్సర్స్ అండ్ వొకాబులరీ అండ్ ఆల్సో వర్డ్స్ విచ్ దే ఆర్ ఫెమిలియర్. ఏ వర్డ్స్ అయితే వాళ్ళ కిచెన్కి సంబంధించి, ఇంటికి సంబంధించి, బెడ్రూమ్కి సంబంధించి తెలుస్తాయో అవన్నీ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒక 3 ఇచ్చారు. ఇవి మీరు కలెక్ట్ చేస్తూ వాళ్ళ రెస్పాన్సెస్, వాళ్ళతో ఇంటరాక్షన్ అయినప్పుడు వాళ్ళ రెస్పాన్సెస్ని బ్లాక్ బోర్డు మీద రాస్తారు. రాసిన తర్వాత మళ్ళీ వాళ్ళ చేత చదివిస్తే ఈ వొకాబులరీ అనేది వాళ్ళకి ఫాలో అవ్వడం, పరిచయం అవ్వడం జరుగుతుంది. వాట్ ఈజ్ ఏ హోమ్, హూ లివ్స్ ఇన్ ఏ హోమ్, వాట్ డూ వీ నీడ్ ఇన్ ఏ హోమ్, ఇలాంటి పర్సన్స్. అలాగే ఈ వర్డ్స్ చూసారు కదా, ఇలాంటి వర్డ్స్ అనేవి మీరు బోర్డు మీద గ్రీన్ టేబుల్లో ఉన్న వర్డ్స్ని చక్కగా బ్లాక్ బోర్డు మీద రాసి ఒకసారి స్పెల్లింగ్, ఒకసారి అలాగే ప్రొనౌన్సియేషను, వీలైతే మీనింగ్ కూడా ఇచ్చేటట్టయితే వాళ్ళు ఇదే మీరు హోమ్ టాస్క్ కింద కూడా ఇచ్చి వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. అలాగే యాక్టివిటీ 2లో వర్డ్ పేర్స్ ఉన్నాయి. A to Z వర్డ్ పేర్స్ ఉన్నాయి, A to D ఉన్నాయి. ఈ స్టార్టింగ్లో వర్డ్ పేర్స్ అనేది ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళకి ఏ అనే వర్డ్తో వచ్చిన వర్డ్స్ అన్నీ ఒక డిక్షనరీలో ఏ విధంగా ఉంటాయో ఆ రకంగా వాళ్ళు వర్డ్ బ్యాంక్ అనేది కలెక్ట్ చేసుకోగలుగుతారు. వర్డ్ బ్యాంక్ అనేది ఉంటే ఏతో ఒక 3 వర్డ్స్ రివీల్ చేయండి అనగానే ఎవరైనా ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళు త్వరగా పాల్గొనడం జరుగుతుంది. BCDతో కూడా అక్కడ మిస్సింగ్ లెటర్స్ రాయమని ఇచ్చారు. ఆ మిస్సింగ్ లెటర్స్ రాయడం చాలా ఈజీ, ఎందుకంటే ఏ లెటర్కి ఏ వర్డ్ వాళ్ళకి తెలుసు, ఆల్రెడీ అన్నిటికీ ఆన్సర్ B అని C అని తెలుసు. కానీ ఇక్కడ మీరేం చేయాలంటే యూ హ్యావ్ టు స్పెల్ ద వర్డ్ one or 2 times అండ్ సే ద స్పెల్లింగ్ అండ్ ఆల్సో సే ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ దట్ వర్డ్. ఆ వర్డ్ యొక్క కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ చెప్తూ వీలైతే వాళ్ళకి తెలిసిన, అక్కడ ఆల్రెడీ పిక్చర్ ఉంది కనుక వాళ్ళకి మనకు మీనింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అలాగే యాక్టివిటీ 3లో చిన్న సబ్స్టిట్యూషన్ టేబుల్ అనేది ఇస్తూ పిల్లల్లోని సెంటెన్స్ ఫార్మేషను, యూసేజ్ ఆఫ్ ఒక వర్డ్ని యూజ్ చేయడం అనేది చెప్తున్నారు. టీచర్ మేక్స్ ఓరల్ ప్రాక్టీస్ విత్ చిల్డ్రన్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్. ఇక్కడ చూడండి, మేతో రిక్వెస్ట్ ఫార్మ్స్ అనేవి మే కమ్ ఇన్, మే గో టు వాష్రూమ్, మే గో అవుట్, మే గో ఫర్ లంచ్, ఈ రకంగా ఇలా చాలా వర్డ్స్ ఇస్తూ వీటి యొక్క అర్థమును కూడా వాళ్ళకి తెలియజేయడం వల్ల వాళ్ళు సింపుల్ ఇంగ్లీష్ని క్లాస్ రూమ్లో యూజ్ చేసే విధంగా మనం ఆ రోజు ఈ రెడీనెస్కి సంబంధించి ఈ పార్ట్ని కంప్లీట్ చేయాలి. అలాగే డే 4కి మనం ఏం చేయాలి అంటే డే 4కి సంబంధించి ఆ మిస్సింగ్ లెటర్స్ ఎలా నిన్న మనం ఇచ్చుకున్న వాటిలో కాకుండా కొత్తగా ఇచ్చినప్పుడు ఇక్కడ ఏ లెటర్ మిస్ అయింది అనేది వొకాబులరీ టెస్ట్ చేసుకోవచ్చు. ఈ రకంగా వాళ్ళు నెంబర్ ఆఫ్ వర్డ్స్ని నేర్చుకుంటూ ఇంగ్లీష్ అనేది వాళ్ళకు ఒక తెలుసు అనే ఒక అనుభూతితో ముందుకి వెళ్ళి చదవడానికి అవకాశం ఉంటుంది. వర్డ్ ఫెమిలియర్స్ అవుతాయి. చూడండి, ఇక్కడ జేతో అన్నీ ఇచ్చారు, అలాగే ఇక్కడ బీతో ఇచ్చారు బైస్కిల్ అని, అలాగే బాక్స్ అని. ఫస్ట్ దాంట్లో బైస్కిల్ అనే దాంట్లో బీ దగ్గర అండర్లైన్ ఉండాలి, కానీ ఇక్కడ ప్రింట్ మీడియా అనేది ఉంటుంది కదా, ఇక్కడ కొన్ని చోట్ల ఈ కూడా ఉంది. మీకు అంటే ఇది కొంచెం జంబ్లింగ్లా కూడా ఉన్నాయి. BR అక్కడ ఉన్న ఒక వర్డ్ కరెక్ట్గా స్పెల్లింగ్ లాస్ట్ దానికి ఈ వస్తుంది. అలాగే Cతో ఉన్నవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. అలా మీరు వీటిని కూడా, అంటే ఇక్కడ BCJH అనేవి ఇచ్చారు. మీరు ఇంకా వీటి మధ్యలో ఉన్న లెటర్స్ని కూడా మీరు వర్డ్ పేర్స్ని పిల్లల చేత ప్రాక్టీస్ చేయించవచ్చు పిక్చర్ కార్డ్స్ ద్వారా.
అలాగే యాక్టివిటీ 2 ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే ఇక్కడ ప్రాక్టీస్ వర్డ్స్ ఏంటంటే ఈ చూడండి క్యాన్ కాట్ అని సీతోని కొన్ని ఇక్కడ పింక్ కలర్ బాక్స్లో కొన్ని ఇచ్చారు, ఐటమ్స్ కూడా పక్కన పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. వీటిని ప్రాక్టీస్ చేయిస్తారు, ఎందుకంటే మై హోమ్కి సంబంధించి ఆ వర్డ్స్ అనే విద్యార్థులకి తెలిసి ఉండాలి. ఓకే, తర్వాత యాక్టివిటీ 3లోకి వస్తే లుక్ ఎట్ ద పిక్చర్స్, రైట్ దేర్ నేమ్స్ బై యూజింగ్ ద హెల్ప్ బాక్స్ ఏంటంటే ఇక్కడ మనకి హెల్ప్ బాక్స్ అనేది గ్రీన్ కలర్లో ఈ వర్డ్స్ అన్నిటినీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు సడన్గా యూజ్ చేసుకోవాలి. యాక్చువల్గా వాళ్ళకి ఈ పాటికే ఈ వర్డ్స్ పిక్చర్ చూడగానే వాళ్ళు రాయడానికి సిద్ధపడతారు. ఇంకా మనకి ఎవరైతే బ్యాక్వర్డ్స్ ఉంటారో వాళ్ళని మనం పిలిచి ఆ వర్డ్ సౌండ్ బట్టి ఫ్యాన్ అన్నారు కనుక ఫ్యాన్ అనేది గ్రీన్ కలర్ లెటర్స్లో ఎఫ్ అనేది ఎక్కడుందో చూడండి అని చెప్తూ కూడా మీరు విద్యార్థుల్ని మీ అసిస్టెన్స్ తీసుకుని వాళ్ళు వీటిని చేయగలిగేటట్టుగా మీరు వాళ్ళని మీ అవసరం ఉన్న విద్యార్థుల చేత దగ్గరుండి చేయించవచ్చు. ఆ రకంగా ఈ వీటిలో ఫ్యాన్ అనేది వాళ్ళు ఈజీగా ఎఫ్తో ఉన్న వర్డ్స్ చూడనా అని చెప్పగానే ఎఫ్తో ఉన్న వర్డ్స్ అనేది ఐడెంటిఫై చేస్తారు. ఫ్యాన్ సౌండ్కి ఎఫ్ అనేది వస్తుందని తెలుసుకుని విద్యార్థులు దాన్ని ఐడెంటిఫై చేసి అలా ఇక్కడ అన్నింటినీ మనం వాళ్ళ చేత కనీసం ఒక 5-6 చేయించగలే అవకాశం ఉంటుంది. బల్బ్ కమ్స్ విత్ బీ కదా, బల్బ్ సౌండ్. ఆ బల్బ్ అనేది ఎక్కడుంది చూడమ్మా అంటే ఇక్కడ బెడ్ బల్బు 2 ఉన్నాయి. మనం ఈ ప్రొనౌన్స్ చేస్తే బెడ్ అనేది చూపిస్తారు కనుక బల్బుని కూడా ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ రకంగా కూడా డల్లర్స్ని మనం కొంచెం మన చొరవతో వారిని ఇక్కడ మనం కొద్ది ఇనిషియేషన్ తీసుకుని విద్యార్థులకి చెప్పడం జరుగుతుంది. అలాగే యాక్టివిటీ 4 వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇది. యాక్టివిటీ ఇది మ్యాచ్ ద ఆబ్జెక్ట్స్ని మ్యాచ్ చేయడం అనేది విద్యార్థులందరికీ చాలా నచ్చుతుంది. దీన్ని చక్కగా వాళ్ళు మ్యాచింగ్ చేస్తారు. చూసారు కదా, ఇక్కడ మ్యాచింగ్ అనేది ఇచ్చారు కానీ డైరెక్ట్గా పక్కనే వాటి యొక్క పిక్చర్స్ ఉన్నాయి కనుక ఈజీగా మ్యాచ్ చేసే అవకాశం ఉంది. ఇదే పిక్చర్స్ మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే వీటిని మీరు జంబ్లింగ్ చేసి అదే అంటే మనం ఒక రెగ్యులర్గా కాకుండా వేరువేరుగా ఉండేటట్టు చేసి కూడా వాళ్ళ చేత ఆబ్జెక్ట్స్ని మ్యాచ్ చేయించవచ్చు. ఓకే, తర్వాత చూసినట్లయితే యాక్టివిటీ 5 డే 4లో చూజ్ ద రైట్ ఆప్షన్ చూజ్ చేసుకోమన్నారు. రైట్ ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, RIGHT రైట్ అనుకుంటాను. చూజ్ ద రైట్ ఆప్షన్, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ని ఎంచుకోండి అంటున్నారు. వీళ్ళ ఉద్దేశం చూజ్ అండ్ రైట్ అనుకుంటాను. ఓకే, ఎంచుకుని రాయండి అని, రైట్ ద ఆప్షన్, చూజ్ అండ్ రైట్ ది ఆప్షన్. ఓకే, అక్కడ ఎంచుకుని అక్కడ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వేర్ ఈజ్ ద టెలివిజన్ ఎక్కడ ఉంది? టెలివిజన్ ఎప్పుడు కూడా హాల్లో ఉంటుందా కిచెన్లో ఉంటుందా అనే ఒక క్వశ్చన్ అడగడం ద్వారా వాళ్ళే మీకు చెప్పేస్తారు. వేర్ ఈజ్ ద బెడ్? ఓకే, బాత్రూంలో బెడ్ ఉండదు. ఈ రకమైన ఆన్సర్స్ మీరు వాళ్ళ చేత చక్కగా చెప్పించవచ్చును. ఈ రకంగా అయిపోతుంటే యాక్టివిటీ 6కి వచ్చేసరికి మళ్ళీ సబ్స్టిట్యూషన్ టేబుల్ అనేది చాలా వాస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఇన్ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ సెంటెన్స్ మేక్ చేయాలన్నా ఇంగ్లీష్ రావాలన్నా సబ్స్టిట్యూషన్ టేబుల్స్ చాలా హెల్ప్ చేస్తాయి. వర్క్ బుక్లో వాళ్ళు ఎన్నో నింపి ఉన్నారు కనుక వాళ్ళకి ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ ఇప్పటికీ కూడా ఇంకా బ్యాక్వర్డ్ ఎవరైనా ఉంటే ఆ స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. మీరు ఆల్రెడీ చేసే ఉన్నారు కనుక వీటిని మీరు కిందన చదివిస్తూ రాయమని చెప్పచ్చు. మే గో ఫర్ లంచ్ ఇది మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్కి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా డే 4 డే 3 అనేది మనం చెప్పడం ద్వారా విద్యార్థులు నేర్చుకుంటారు. ఓకేనా, తర్వాత వీడియోలో డే 5 డే 6 ఏం చేయాలో తెలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.